అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను స్థానిక మేకల అభినవ్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను స్థానిక మేకల అభినవ స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుభాష్ సెల్వాయి జీవితం వికలాంగులకు ఆదర్శనమని, అతడు టోక్యోలో జరిగిన పారా ఒలింపిక్లో 2 సార్లు మెడల్ సాధించి దేశానికి వన్నె తెచ్చారని కలెక్టర్ అన్నారు. అంగవైకల్యం అనేది ఎవరికి అడ్డు కాదని, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి వైకల్యం అడ్డు రాదని ఆమె అన్నారు. ఈరోజు రేపు జూనియర్ సీనియర్ దివ్యాంగుల ఆటల పోటీలను నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడలను ఈ నెల 25 నవంబర్ నుండి జరిగే రాష్ట్ర స్థాయిలో దివ్యాంగుల ఆటల పోటీలకు పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో జూనియర్ మరియు సీనియర్ దివ్యాంగులకు క్యారమ్, చెస్, షార్ట్ ఫుట్, వీల్ చైర్ పరుగు పందెం పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ స్వయంగా చెస్ గేమ్లో పాల్గొని విద్యార్థులతో ఉత్సాహాన్ని నింపడం జరిగింది. దివ్యాంగుల పరుగు పందెం పోటీలను జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించడం జరిగింది. దివ్యాంగ క్రీడా పోటీలలో సోదర సోదరీమణులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని, ఇందులో దివ్యాంగులు, ప్రభుత్వ శాఖలు మరియు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు భాగస్వామ్యంతో నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కెవి కృష్ణవేణి, జిల్లా యువజన క్రీడా అధికారి విష్ణుమూర్తి, స్కూల్ గేమ్ ఫెడరేషన్ విమల, సిడిపిఓలు నిర్మల, లావణ్య, కుమారి, హరిత, ఫిజికల్ డైరెక్టర్ సఖీ, స్టాఫ్ సునీత, నాగమణి, ఐసిపిఎస్ సిబ్బంది గణేష్, కార్యాలయ సిబ్బంది వెంకటరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.